పాకిస్తాన్ రాక్షసానందం మరోసారి బయటపడింది. తాలిబన్లతోటి డైరెక్ట్ గా అటాక్ చేయలేక, వారిపై దాడి చేయలేక పాకిస్తాన్ తన వక్రబుద్ధి మరోసారి బయటపెట్టుకుంది. ఎప్పుడు కూడా పాకిస్తాన్ మొదటి నుంచి కూడా వెన్నుపోటు పొడవడమే పరమావధిగా పెట్టుకుని యుద్ధాలు చేస్తున్నట్టు చేస్తుంది. అయితే తాజాగా పాకిస్తాన్ ఓ కిరాతకమైన పని చేసిందనే చెప్పుకోవాలి. తాలిబన్లను డైరెక్ట్ గా అటాక్ చేసే సత్తా లేక తాలిబన్లు ఎవరైతే చాలా కాలంగా ఆఫ్ఘనిస్తాన్ వచ్చి పాకిస్తాన్ లో స్థిరపడ్డారో కరాచీలో ఉన్న వాళ్ళ ఇళ్లను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తోంది. గత 5 రోజులుగా ఈ డెమాలిషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సుమారు 1000 నుంచి 1200 వరకు ఇళ్లను కూడా కూల్చివేశారు పాకిస్తాన్ కు సంబంధించిన అధికారులు. అయితే పోలీసు బందోబస్తు నడుమ అక్కడ ప్రజలను చెదరగొట్టి మరి ఇల్లు కూల్చివేస్తున్నారు. అయితే చాలా కాలం నుండి అక్కడే స్థిరపడ్డాము అంటూ కూడా అక్కడి ప్రజలు చెప్తూ ఉన్నారు. మా ఇళ్లను కూల్చొద్దు అంటూ కూడా ప్రాధేయపడుతున్నప్పటికీ ఏ మాత్రం వాళ్ళ రోధనలు పట్టించుకోకుండా అతి కిరాతకంగా వాళ్ళ ఇళ్లని కూల్చివేశారు. మరోవైపు దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారి ఓ ప్రకటన చేయడం జరిగింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘాన్ పౌరులు తమ దేశం విడిచిపెట్టాలి, వెళ్లాలని కామెంట్ చేశారు. వెళ్లడానికే ఈ విధంగా ఇల్లు కూలుస్తున్నామంటూ కూడా ఈ కూల్చివేత ప్రక్రియకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. పాక్ తీరును తాలిబన్లు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే తాలిబన్లను డైరెక్ట్ గా అటాక్ చేసి ఉండాలి. అయితే కరాచీలో ఉంటున్న ఆఫ్ఘనిస్తానీయులను వాళ్ళు ఎంతో కాలంగా అక్కడే స్థిరపడిపోయి ఉన్నారు. అయితే వారిపై అటాక్ చేయడం అనేది అమానుషంగా ఉందంటూ కూడా తాలిబన్లు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. పాక్లోని ఆఫ్ఘన్ వలసదారులపై కక్ష సాధింపు చర్యల దిశగా కూడా పాకిస్తాన్ పాల్పడుతుంది. ఏకంగా 1200 ఇళ్లను కూడా ప్రభుత్వం కూల్చేసినట్టు సమాచారం అందుతుంది. 5 రోజులుగా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 100 ఏళ్లుగా కరాచీలోనే ఉంటున్నామని, తమ ఇల్లు కూల్చొద్దంటూ కూడా వలసదారులు అడ్డుకున్న పరిస్థితి. అయినా పాక్ ప్రభుత్వం ఏమాత్రం కూడా కనికరించకుండా లాఠీ చార్జ్ చేసి మరి అక్కడ ఉన్న ప్రజలను చెదరగొట్టి కూల్చివేత చేస్తుంది. మరోవైపు ఆఫ్ఘన్ వలసదారులకు సంబంధించి పాక్ రక్షణ మంత్రి ఖవాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాళ్ళని పాకిస్తాన్ నుంచి వెళ్ళగొట్టే దిశగానే అడుగులు వేస్తున్నాం, ఆ ప్రక్రియలో భాగంగానే ఈ కూల్చివేతలు చేస్తున్నాం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని నేపుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ లో చూద్దాం. అక్కడ ప్రజలు అంతా కూడా పరిగెడుతూ ఉన్నారు, చెల్లాచెదరై. ఆ ఘటనకు సంబంధించిన ఆడియో ఒకసారి చూద్దాం. जगह है जहाँ पे अफगानी सालों से रहते थे, जहाँ पैदा हुए पले बड़े, और अब इनको जो है वो निकाल दिया गया है। बिल्कुल अच्छा किया, बहुत अच्छा इकदाम है हुकूमत का। और ये चेक करें, किसी भी मकान के ऊपर आपको छत नजर नहीं आएगी भी कैसे, क्योंकि वो छतें तोड़कर जनाब सरिया वगैरह निकाल कर सब कुछ लेके गए हैं। उनका हक बनता है। बाकी जो है वो बहुत अच्छा हुआ अपने जगह है जहाँ पे अफगानी सालों से रहते थे, जहाँ पैदा हुए पले बड़े, और अब इनको जो है वो निकाल दिया गया है। बिल्कुल अच्छा किया, बहुत अच्छा इकदाम है हुकूमत का। और ये चेक करें, किसी भी मकान के ऊपर आपको छत नजर नहीं आएगी भी कैसे, क्योंकि वो छतें तोड़कर जनाब सरिया वगैरह निकाल సో చూసారు కదా, అక్టోబర్ 15 నుంచి కూడా ఈ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. దాదాపు 3000 వరకు కూడా ఇల్లు ఉన్నాయి, అందులో 1200 మాత్రమే కూలుస్తున్నాము అంటూ కూడా పాకిస్తాన్ కు సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు వలసవాదులు అయితే తమ ఇల్లు కూల్చొద్దంటూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. దీన్ని తాలిబన్లు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడుతుంది అంటూ కూడా ఈ విధంగా ఆనందం పొందుతుంది పాకిస్తాన్ అంటూ కూడా రాక్షస ఆనందం పొందుతుంది అంటూ తాలిబన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ మొదటి నుంచి కూడా తాలిబన్లను అటాక్ చేస్తూ వస్తుంది. అయితే తాలిబన్లను డైరెక్ట్ అటాక్ చేయలేక ఈ విధంగా వెనుపోటు పొడుస్తుందంటూ కూడా తాలిబన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇల్లు కోల్పోయి తాము చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా కరాచీలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన వలసవాదులు అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న క్రమంలో తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే ఖవాజా పాకిస్తాన్ నుంచి తమ దేశ
దేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్లు వెళ్లిపోవాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అటు దీనికి సంబంధించే వాళ్ళు కూల్చివేతలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సుమారు 1200 ఇళ్లు కూల్చివేశారు. అక్కడ ఉన్న ప్రజలను చెదరగొట్టి ఇళ్ల కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ మనం ఇప్పటి వరకు కూడా చూస్తూ ఉన్నాం. తాజాగా ఇళ్ల కూల్చివేత ప్రక్రియ 5 రోజులుగా సాగుతుంది. అటు తాలిబన్లు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి దీనికి నెక్స్ట్ తాలిబన్ల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అంటారు? పాకిస్తాన్ పైచాచికత్వం అనేది మరోసారి బయటపడింది. తాలిబాన్లతో డైరెక్ట్ గా కథన రంగంలో యుద్ధం చేయలేక, వారిని ఎదుర్కోలేక పాకిస్తాన్ లో ఎవరైతే వలసవాదులు ఉంటారో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లో గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా అక్కడ నివసిస్తున్న వారి ఇళ్లను అలాగే వలసవాదులపై కక్ష సాధిస్తున్నారు. కరాచీలోని ఆఫ్ఘన్ వలసదారులకు సంబంధించిన ఇళ్లు కూల్చివేతకు పూనుకున్నారు. గత 5 రోజులుగా వారు ఈ తాలిబాన్లకు సంబంధించి మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వలసదారులకు సంబంధించిన ఇళ్లను కూల్చేస్తున్నారు. ఏకంగా 1200 ఇళ్లను కూల్చేసినట్లుగా కూడా తెలుస్తోంది. 5 రోజులుగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. అంటే 100 ఏళ్లుగా కరాచీలోనే వారందరూ ఉంటున్నామని, అంటే తాతలు ముత్తాతల నుంచి కూడా వారందరూ అక్కడే ఉంటున్నామని కూడా వారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు సంబంధించి ఎందుకు కూల్చేస్తున్నారో చెప్పకుండా ఇళ్లను కూల్చేస్తున్నట్లు కూడా వారు చెప్తున్నారు. అంటే ప్రధానంగా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అంటే దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వారు భావిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్లు ఎవరుతున్నారు ఇప్పటికే యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వారికి అనుకూలంగా ఆఫ్ఘనిస్తాన్ లు వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సమాచారం ఒక చేరవేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వారిని కూడా వెళ్లిపోవాలి అనేది కూడా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే 5 రోజులుగా ఈ ఆఫ్ఘన్ వలసవాదులకు సంబంధించిన ఇళ్లనైతే కూల్చేస్తున్నారు. 100 ఏళ్లుగా కరాచీలో ఉంటున్నామని, తమ ఇళ్లను కూల్చొద్దంటూ కూడా వలసవాదులు అడ్డుకున్నారు. అయినా పాక్ ప్రభుత్వం మాత్రం కనికరించలేదు. ఇక లాఠీ చార్జ్ చేసి ప్రజలను చెదరకొట్టి అక్కడ ఇళ్లను కూల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఆఫ్ఘన్ వలసవాదులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ పౌరులు తమ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఇళ్లు కూల్చేస్తున్నట్లుగా కూడా వారు చెప్తున్నారు. పాకిస్తాన్ తీరుని మాత్రం తాలిబాన్లు ఖండిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఇటీవల అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సీజ్ ఫైర్ సంబంధించి కూడా ఒప్పందం కుదిరినప్పటికీ కూడా మధ్యలో ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ పాకిస్తాన్ కాల్పులు జరిపి ఆఫ్ఘన్ కి సంబంధించిన 3 క్రికెటర్లు, మరొక సాధారణ పౌరులు మొత్తం 17 మంది చనిపోయే విధంగా కూడా వారు దాడులు చేసే నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన వాణిజ్య సంబంధాలు కానీ, మరోవైపు గ్యాస్ పైపులను పేల్చేయడం, చమురుకు సంబంధించిన కొన్ని నిల్వలకు సంబంధించి కానీ దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు వాణిజ్య పరంగా ఆర్థికంగా కూడా దాదాపు 1000 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. కాబట్టి అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కోలేక ఒక సరిహద్దు వివాదం వద్ద చెలరేగిన ఈ దాడులు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. దానిలో భాగంగానే పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన సైన్యం కూడా పదుల సంఖ్యలో మృతి చెందుతూ ఉన్నారు. ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో ఫైట్ చేయలేక, యుద్ధంలో గెలవలేక, ఓటమిని అంగీకరించలేక మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ గాని ఇతర కొన్ని దేశాలతో సంప్రదింపులు జరిపి వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపారు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ మళ్ళీ దాడులు చేసే నేపథ్యంలో తాలిబాన్లు కూడా ఇటు గ్యాస్ పైప్ లైన్ సంబంధించి కానీ, చమురుకు సంబంధించిన కొన్ని విషయాలకు సంబంధించి కూడా వీరు కూడా కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మళ్ళా ఇటు గత 5 రోజులుగా ఇటు పాకిస్తాన్ లో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న వలసవాదులు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఇళ్లను కూల్చివేస్తున్న నేపథ్యంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తదుపరి తాలిబాన్ల స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం శివ, అయితే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఎప్పుడు మేము దాడి చేయము, లేకపోతే ఇంతటితో దాడిని విరమించుకుంటున్నాం, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాం అంటూ కూడా చెప్తూనే కవ్వింపు చర్యలకు గతంలో కూడా అటు భారత్తో యుద్ధ సమయంలో కూడా ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు తాలిబాన్ల విషయంలో ఏకంగా ఇళ్లనే కూలుస్తున్నారు. మరి తదుపరి వీళ్లను అడ్డుకోవడానికి తాలిబాన్లు ఎంతో అప్రమత్తతోటి వాళ్ళు దాడి చేయాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఏ విధంగా తెగబడే అవకాశం ఉంది? ఇప్పటికే వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి తమకు ప్రత్యేక దేశం కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ కు మిత్ర దేశంగా ఉండేది ఒకప్పుడు. కానీ ఒక సరిహద్దు వివాదం వల్ల ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు కానీ, వ్యతిరేకత కానీ, ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ రోజు రోజుకు ఎక్కువైపోయాయి. దానిలో భాగంగా ఇప్పుడు దాడులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు
ఏదైతే మాట ఇచ్చి తప్పవలేదు మీరు చేసినట్లుగా గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు భారత్ పై దాడి చేసిన నేపథ్యంలో బైసరైన ర్యాలీలో ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య కూడా భీకర యుద్ధం జరిగింది. కాలుబేరానికి వచ్చి వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. మళ్ళా అంటే సాయంత్రం 5 గంటలకు అంగీకరించారు. మళ్ళీ తర్వాత రాత్రి సమయంలో మళ్ళీ దాడులు చేశారు. కానీ దాన్ని మళ్ళీ తిప్పుకొట్టిన నేపథ్యంలోనే తోకముడిచి పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ప్రజెంట్ ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతుంది. ఒకవేళ ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్ళీ పాల్పడితే మాత్రం ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందంటే కూడా భారత ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలోనే వారు ఇప్పుడు ప్రజెంట్ సైలెంట్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇటు ఆఫ్ఘనిస్తాన్ తో దాడులు చేసే నేపథ్యంలో వారిపై కూడా గెలవలేక వాళ్ళు కాలుబేరానికి వచ్చి సాయంత్రం ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. కానీ మళ్ళా దాడులు చేసిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా తిరిగి దాడులు చేసింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని గత 5 రోజులుగా కూడా అంటే ఇరువైపులా కూడా సైన్యం అనేది పదుల సంఖ్యలో మృత్యువాత పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఈ ఆస్తులకు సంబంధించి కూడా నష్టం వాటిల్తుంది కాబట్టి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేసి గెలవలేమని భావించిన పాకిస్తాన్ కాలుబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. కానీ మళ్ళీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రతిగా తాలిబాన్లు దాడులు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధంలో గెలవలేక దాడి చేయలేక అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వలసవాదులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తే తాలిబాన్లు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా వారి భావించి దాడులు చేస్తున్న నేపథ్యంలో ఫర్దర్ గా మరి ఇప్పుడు తాలిబాన్లు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారనే దాంట్లో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతోంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తంగా చూసినట్లయితే తాలిబాన్లతోటి డైరెక్ట్గా యుద్ధం చేయలేక ఈ విధంగా పాకిస్తాన్ ఇల్లు కూల్చివేస్తుందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అటు తాలిబాన్లు కూడా దీనికి సంబంధించి తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. పాక్ పైశాచిక ఆనందం పొందుతుంది, రాక్షస ఆనందం పొందుతుందంటూ కూడా తాలిబాన్లు మండిపడుతున్నారు. అయితే పాకిస్తాన్కు సంబంధించిన అధికారులు మాత్రం దాదాపు 3000 ఇల్లు వరకు ఉన్నాయి, వాటిలో 1200 ఇల్లు కూల్చివేస్తున్నాము. అటు ప్రజలను అక్కడ ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్లో వచ్చి స్థిరపడ్డారో వాళ్ళని తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ కూడా రక్షణ శాఖ మంత్రి ఖవాజా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి అక్కడ తీవ్ర దుమారమే రేగింది అని చెప్పుకోవాలి. మరి దీని అంతటికి సంబంధించి కూడా తాలిబాన్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇప్పటికే మండిపడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ను ఏ విధంగా ఎదుర్కోవాలని వాళ్ళు వ్యూహాలు కూడా రచిస్తున్న పరిస్థితి. మరి దీని అంతటికి సంబంధించి తాలిబాన్ల అటాక్ ఏ విధంగా ఉంటుంది, పాకిస్తాన్ ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఎటువంటి చర్యలకు మున్ముందు పాల్పడబోతుంది అన్నది మాత్రం వేచి చూడాలి. क्योंकि वो चाहते हैं तोड़कर जनाब सरिया वगैरह निकाल कर सब कुछ लेके गए हैं, उनका हक बनता है. बाकी जो है वो बहुत अच्छा हुआ अपने चाइने पादर खाइने वो जगह है जहाँ पे अफगानी सालों से रहते थे, जहाँ पैदा हुए पले बड़े, और अब इनको जो है वो निकाल दिया गया है. बिल्कुल अच्छा किया, बहुत अच्छा इकदाम है हुकूमत का. और ये चेक करें किसी भी मकान के ऊपर आपको छत नजर नहीं आएगी भी कैसे, क्योंकि वो चाहते हैं तोड़कर जनाब सरिया वगैरह निकाल कर सब कुछ लेके गए हैं, उनका हक बनता है. बाकी जो है वो बहुत अच्छा हुआ अपने ग्रुप मारे जवाब पे